బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 3 రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాసేపటి క్రితం కన్నుమూశారు. గురువారం రోజు సాయంత్రం ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనకి గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో చికిత్స అందించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ ఉండగా కాసేపటి క్రితం ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆయన. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లో ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,200 ఓట్లతో గెలిచారు. 2018లో విష్ణువర్ధన్ రెడ్డిపై 18,000 ఓట్లతో గెలిచారు మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ 1983లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. మూడు రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాసేపటి క్రితం కన్నుమూశారు. గురువారం రోజు సాయంత్రం ఆయనకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చికిత్సను అందించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ ఉండగా కాసేపటి క్రితం ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లో ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,200 ఓట్లతో గెలిచారు. 2018లో విష్ణువర్ధన్ రెడ్డిపై 18,000 ఓట్లతో గెలిచారు మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. 1985 నుంచి 92 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987 నుంచి అలాగే 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు మాగంటి గోపీనాథ్. మూడు రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాసేపటి క్రితమే కన్నుమూశారు. గురువారం రోజున సాయంత్రం ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ ఉండగా కాసేపటి క్రితం ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రైట్, ఈ రోజు ఉదయం 5:45 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక మనకు అందిస్తారు. రాధిక. అక్షయ, ఈ నెల 5వ తేదీన గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాసేపటి క్రితం మృతి చెందినట్టుగా ఏఐజీ హాస్పిటల్ వర్గాలు ప్రకటించడం జరిగింది. ఇవాళ ఉదయం కూడా 5:45 సమయంలో గుండెపోటు రావడంతో ఇప్పటికే కార్డియాక్ అరెస్ట్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన మాగంటికి సిపిఆర్ చేసి
కొంత బ్రతికించే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ కూడా వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తూ ఆయనకి కృత్రిమంగా శ్వాస అందిస్తున్నప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ డయాలసిస్ పేషెంట్. ఎందుకంటే కిడ్నీ సమస్యలు అట్లాగే గుండె సంబంధిత వ్యాధులు కూడా ఉండటంతో ఆయనకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉండటంతో కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో అనారోగ్య కారణాలు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల కూడా ఆయన్ని కాపాడలేకపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వెంటిలేటర్ మీద దాదాపుగా 5వ తేదీ నుంచి ఇవాళ వరకు కొనసాగుతున్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులు కొంత సిపిఆర్ చేసిన తర్వాత మళ్ళీ హార్ట్ బీట్ పల్స్ అదంతా రావడంతో హోప్స్ పెట్టుకున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వైద్యులు ఎంత ప్రయత్నించినా కూడా అతన్ని కాపాడలేకపోయిన పరిస్థితి. ఆయనకున్న ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటము, కిడ్నీ ఇష్యూస్ ఎక్కువగా రావటము, 5వ తేదీన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎక్కువసేపు హాస్పిటల్ కి రీచ్ అయ్యేలోపు కొంత ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కూడా జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 4 రోజుల నుంచి ఆయనకి వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తూ ఆయన్ని కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పల్స్ ఉన్నప్పటికీ కూడా కొంత అనారోగ్య కారణాలు, ఇతర సమస్యలు, కిడ్నీ సమస్యలు, ఇతర ఆర్గాన్స్ మీద కొంత ఎఫెక్ట్ పడటంతో ఇవాళ ఉదయం 5:45 ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కూడా ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించడం జరిగింది. అక్షయ. ఓకే రాధిక. మూడు రోజుల నుంచి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కాసేపటి క్రితమే కన్నుమూశారు. గురువారం రోజు సాయంత్రం ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తుండగా కాసేపటి క్రితం ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. ఇక 2018, 2023లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక 2014లో ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,200 ఓట్లతో ఆయన గెలిచారు. ఇక 2018లో విష్ణువర్ధన్ రెడ్డిపై 18,000 ఓట్లతో గెలిచారు మాగంటి గోపీనాథ్. మాగంటి గోపీనాథ్ 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. ఇక 1985 నుంచి 92 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాలో పనిచేశారు మాగంటి గోపీనాథ్.